కేరళలోని వయనాడు లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. ఇక్కడ మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ప్రియాంక గాంధీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన సిపిఐ అభ్యర్థి సత్యన్ మోఖరే, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మధ్య నెలకొంది. ఎన్నికల్లో ప్రియాంకకు అనుభవం లేకపోవడం తమకు కలిసి వస్తుందని ఈ ఇద్దరు భావిస్తున్నారు. సత్యన్ 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ మెజారిటీని 20,000కు తగ్గించారు. 2019లో 4.3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచిన రాహుల్ కు 2024 ఎన్నికల్లో 3.6 లక్షల ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చింది. లో ఇక్కడ మొదటిసారి గెలిచిన రాహుల్ నియోజకవర్గానికి అడపాదడపా మాత్రమే వస్తుండేవారు. ఆయన ప్రధాని అవుతారన్న ఉద్దేశంతోనే నియోజకవర్గ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిపించారని, కానీ ఆయన ఈ సీటుకు రాజీనామా చేశారని, రాజకీయ అనుభవం లేని ప్రియాంక కూడా గెలిస్తే కనిపించరని సిపిఐ బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. అయితే తాను 1989 నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నానని, అప్పట్లో తన తండ్రి తరపున ప్రచారం కూడా చేశానని ప్రియాంక చెప్పుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జార్ఖండ్లో మొదటి దశ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొదట మాక్ పోల్ నిర్వహించి తర్వాత పోలింగ్ ప్రారంభించారు. ఇవాళ మొదటి దశలో 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరగనుండగా మొత్తం 81 స్థానాలకు నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశలో 73 మంది మహిళలు సహా మొత్తం 683 మంది పోటీ పడుతున్నారు. 43 నియోజకవర్గాల్లో 17 సాధారణ సీట్లు ఉండగా 20 షెడ్యూల్డ్ తెగలకు, 6 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. రెండో దశలో మిగిలిన 8 ఎస్టీ, 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో మొత్తం 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 200 కంపెనీలకు పైగా భద్రతా బలగాలను మోహరించారు. Yang